బరిలో ఎలాగైనా గెలవాలని మూడు ప్రధాన పార్టీలు అన్ని రకాల అస్త్రశస్త్రాలు వాడుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధి కావాలంటే అధికార కాంగ్రెస్ కు ఓటేయాలని ఓటర్లను కోరుతున్నారు. మరోపక్క గులాబీ పార్టీ తరపున వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుసగా రోడ్ షోలు చేసేందుకు సిద్ధమయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీజేపీ ఫోకస్ పెంచింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సొంత ఇలాఖాలో జరుగుతున్న బైపోల్ ను కాషాయ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. త్వరలో జాతీయ స్థాయి నేతల్ని రంగంలోకి దింపడానికి సిద్ధమయ్యారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారం నిర్వహిస్తున్నారు. డివిజన్ల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించడంతో ఇన్ఛార్జీలంతా తమ పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, భవిష్యత్తులో జూబ్లీహిల్స్ లో చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ మంత్రులు ప్రచారం చేస్తున్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం జూబ్లీహిల్స్ ను పట్టించుకోలేదని, తమ ప్రభుత్వం వచ్చాక 100 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జూబ్లీహిల్స్ లో చేపట్టామని ప్రకటించారు మంత్రులు. అభివృద్ధి కొనసాగాలంటే కాంగ్రెస్ కు ఓటెయ్యాలని కోరారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గులాబీ పార్టీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. డివిజన్లు, బూత్ల వారీగా ఇన్ఛార్జీలను నియమించారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ వేర్వేరుగా కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు. ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆటోలో ప్రయాణం చేశారు. సామాజిక వర్గాల వారీగా మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. ఆయా సామాజిక వర్గాల ఓటర్లను ఆకట్టుకునే విధంగా యాక్షన్ ప్లాన్ ను అమలు చేస్తోంది గులాబీ పార్టీ. అక్టోబర్ 31వ తేదీ నుంచి నవంబర్ 9వ తేదీ వరకు కేటీఆర్ ప్రచారం నిర్వహించనున్నారు. ప్రచారంలో భాగంగా రోడ్ షోలు నిర్వహించడమే కాకుండా కార్నర్ మీటింగ్స్ లో కేటీఆర్ పాల్గొంటారని పార్టీ ప్రకటించింది. ప్రచారం చివరి రోజున షేక్పేట్ నుంచి బోరబండ వరకు గులాబీ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. తండ్రి మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉంటున్నారు ట్రబుల్ షూటర్ హరీష్ రావు. దాంతో భారం మొత్తం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పడింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పై విమర్శల పదును పెంచుతూ జూబ్లీహిల్స్ లో ఎన్నికల వేడి రాజేసేందుకు కాషాయ పార్టీ సిద్ధమైంది. నియోజకవర్గంలో కీలక నేతలంతా ఒక రౌండ్ చుట్టేశారు. 52 చోట్ల ఏకకాలంలో పాదయాత్రలు చేశారు. కార్పెట్ బాంబింగ్ అంటూ బీజేపీ నేతలు మహా పాదయాత్ర నిర్వహించారు. ఇక నవంబర్ 2 నుంచి బీజేపీ జాతీయ కీలక నేతలు కూడా జూబ్లీహిల్స్ ప్రచారంలో పాల్గొననున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను రప్పించి ప్రచారం చేయించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. బస్తీల వారీగా ఎంపీలు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించి పోలింగ్ ప్రక్రియలో అప్పర్ హ్యాండ్ సాధించే వ్యూహంతో కాషాయ నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి ఓటర్ను వ్యక్తిగతంగా కలిసి ఓటు అడుగుతున్నారు. ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, ఏబీవీపీ ఇలా సంఘ్ పరివార్ క్షేత్రాలన్నీ ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో చాప కింద నీరులా పనిచేస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎన్నికైన తరువాత జూబ్లీహిల్స్ బైపోల్ తొలి పరీక్ష. ఈ పరీక్షలో నెగ్గి తన ప్రతిష్టను పెంచుకోవాలని తెలంగాణ కమల సారథి ఆరాటపడుతున్నారు. మరోవైపు జూబ్లీహిల్స్ లో సత్తా చాటి కేంద్రంలో పలుకుబడి మరింత పెంచుకోవాలని కిషన్ రెడ్డి పోరాటం చేస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేతల ఆరాటం, పోరాటం ఏ మేరకు ఫలిస్తుందో నవంబర్ 14న వెలువడే ఫలితాల ద్వారా తేలనున్నది.